అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ. నేను గైనకాలజిస్ట్ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్లో. ఐవీఎఫ్లో 100% సక్సెస్ రేట్ అనేది పాసిబులా? లేదంటే మీరు ఐవీఎఫ్కి ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు మీ సక్సెస్ రేట్ని పెంచుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? సో మనం ఎప్పుడైనా చదువు కోసం స్కూల్లో కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందువల్ల అంటే అక్కడికి వెళ్తే మనకి రిజల్ట్ బాగుంటుంది అనేసి. అదేవిధంగా మీరు ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే హాస్పిటల్ కూడా ఖచ్చితంగా మంచిది అయి ఉండాలి. దానిపైన కూడా మీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మంచి హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకోవటం వల్ల మీ సక్సెస్ రేట్ని మీరు పెంచుకోవచ్చు. సో హాస్పిటల్లో మీరు ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నారు, ఆ మెడిసిన్స్ వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేది కూడా మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఏఆర్సీ ఫర్టిలిటీ హాస్పిటల్స్లో మేము 80 మందికి పైగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న డాక్టర్స్ని ఉన్నాము. మీకు ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేము దానికి హెల్ప్ చేయగలుగుతాం. మా దగ్గర సపరేట్ మెడికల్ కౌన్సిలర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. సో మీకు అసలు ఒక ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నప్పుడు జంటలకు ఎందువల్ల మీకు పిల్లలు కలగట్లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మేము ఐడెంటిఫై చేస్తాము. ఆ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ అంటే ఎందువల్ల మీకు పిల్లలు కలగట్లేదు, ఏం చేస్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది అనేది మేము మీకు కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాము. సో ఈ మే మాసం మొత్తం మేము ఏఆర్సీ ఫర్టిలిటీ సెంటర్ అన్ని బ్రాంచెస్లో కూడాను మీకు ఫ్రీ కౌన్సిలింగ్ ఇవ్వబడుతుంది. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న జంటలందరికీ కూడాను ఫ్రీ కౌన్సిలింగ్ అంటే వాళ్ళ గురించి మేము చూసుకొని అంటే వాళ్ళ హిస్టరీ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కడ కాజ్ అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, సో దానికి ఏం చేస్తే మీకు ఆ సొల్యూషన్ దొరుకుతుంది అనేది కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ మే మాసం మొత్తం ఆ కౌన్సిలింగ్ అనేది మేము అన్ని బ్రాంచెస్లో ఫ్రీగా ఇస్తున్నాము. సో తప్పకుండా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న జంటలు మీకు దగ్గరలో ఉన్న ఏఆర్సీ ఫర్టిలిటీ హాస్పిటల్ బ్రాంచ్కి వెళ్ళి ఈ కౌన్సిలింగ్ని తీసుకొని మీకు కావాల్సిన మీ ఫర్టిలిటీ ప్రాబ్లంకి సొల్యూషన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.